హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్పి ప్రింటర్ సర్వీస్ సెంటర్ గచ్చిబౌలి. సో మనమైతే ఇవాళ గచ్చిబౌలి లొకేషన్ అయితే ఉన్నాము. సో ఇదైతే మన మొత్తం స్టోర్ అన్నమాట. ఇక్కడైతే మనకి మొత్తం సేల్స్ ఉంది, సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. మన దగ్గర అన్ని క్యాటరేజెస్ అండ్ ఇంక్ బాటిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మన దగ్గర కొత్త ప్రింటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. హెచ్పి ప్రింటర్స్ అండ్ బ్రదర్ ప్రింటర్ అండ్ కెనాన్ ప్రింటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. న్యూ ప్రింటర్స్ అన్నమాట ఇవన్నీ. సో సేల్స్ అండ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర కంప్లీట్ గా. అండ్ ఇవాళ అయితే ఒక ప్రింటర్ అయితే వచ్చింది, హెచ్పి ప్రింటర్. సో ఇదైతే కోకాపేట్ నుంచి అయితే వచ్చింది. సో దీని ప్రాబ్లం ఏంటంటే చెక్ చేద్దాం ఒకసారి. మన టెక్నీషియన్ అయితే ఉన్నారు ఇక్కడ. సో టెస్ట్ ప్రింట్ అయితే తీస్తున్నాము, ప్రింట్ ఎలా వస్తుందో అని చెప్పని కనుక్కోవడానికి. పేపర్ జామ్ అయితే అవుతుంది ప్రస్తుతానికి. సో ఫస్ట్ అయితే పేపర్ జామ్ అయితే అవుతుంది, మూవ్మెంట్ అయితే అవ్వట్లేదు. వైట్ పేపర్ అయితే వస్తుంది. సో వైట్ పేపర్ అయితే ప్రింట్ వస్తుంది బయటికి. E1 ఎర్రర్ కూడా వస్తుంది అండ్ E3 ఎర్రర్ కూడా వస్తుంది. దీంట్లో అన్ని వస్తున్నాయి. సో మనమైతే మొత్తం చెక్ చేసి దీని ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి ప్రింటర్ అయితే మనం రిపేర్ చేద్దాం. ఓకే అండి, ఇది పైప్ లైన్ యూనిట్ అయితే జామ్ అయింది. ఇది మొత్తం డ్రై అయిపోయింది. యాక్చువల్గా ఇది వచ్చేసి 2019 ఉన్నాయి హెడ్స్. ఇవి 2019 ఉన్నాయి హెడ్స్ ఇవి. ఓకే, ఇవైతే హెడ్స్ అయితే ప్రాబ్లం ఉన్నాయి. ఫస్ట్ అయితే క్లీన్ చేద్దాం. కస్టమర్ ఏమన్నారంటే ఒకసారి సర్వీస్ చేసి చూడండి అన్నారు. అయితే మనకి మెకానిజం కూడా ప్రాబ్లం ఉంది. ఇదిగో చూడండి ఒకసారి, ఇది ఇట్లా మొత్తం డస్ట్ పట్టేసింది బాగాని. అయితే ఒకసారి అయితే ఓవరాల్ గా మనం చెక్ చేద్దాం. చెక్ చేసి ఏంటనేది చెప్తాం. ఇప్పుడు కస్టమర్కి అయితే నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి ఒకసారి క్లీనింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ చేసిన తర్వాత ఒకవేళ అంతగా అవ్వకపోతే నేను కస్టమర్కి నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. దాన్ని బట్టి నేను స్టెప్ తీసుకుంటాను. మన గచ్చిబౌలి సర్వీస్ సెంటర్కి అయితే కస్టమర్ అయితే మన దగ్గరికి ఇప్పుడైతే వచ్చారు, వెయిట్ చేశారు. ఇదైతే E3 ఎర్రర్ వచ్చింది ఎందాక చూసినట్టు. ఇప్పుడైతే మనకి అందరూ కాంపోనెంట్స్ అయితే చూశాను, ఓకే అయింది. ఇప్పుడైతే మన ప్రింట్ అయితే చెక్ చేస్తున్నాను. అయితే మనకి ప్రింట్ ఎలా వస్తుందో ఇప్పుడైతే చూద్దాము. అయితే 2029 హెడ్స్ అనమాట ఇవి యాక్చువల్లీ. అయితే ఏమన్నారంటే మనకు పిల్లలకైతే కొద్దిగా చిన్న చిన్న ప్రాజెక్ట్ కదా, బ్లాక్ వచ్చినా చాలన్నారు. అందుకని నేను బ్లాక్ వచ్చేలాగా నేను చేశాను. కలర్ కూడా వస్తుంది. అయితే కలర్ కూడా ఓకే, వెరీ గుడ్, మంచిగా వస్తుందని చెప్పారనమాట. ఇది కూడా చూడండి, మనకి కలర్ కూడా వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. ప్రింటింగ్ కూడా అంతకుముందు ఏంటంటే ఈయనకి ప్రింటింగ్ రాక E3 ఎర్రర్ అని వచ్చింది అనమాట. పేపర్ జామ్ అని ఎర్రర్ వచ్చింది. ఇప్పుడంతా మనం బ్లౌజ్ కట్ చేసి అందులో కాంపోనెంట్స్ అయితే పోతే మనం మార్చాము. ఓకే, ఇప్పుడైతే ఎలా ఉందని ప్రింట్ ఒకసారి చూడండి. మీకు అంతకుముందు బిఫోర్ ఇప్పటికి ఓకే. ఓకే, ఇప్పుడైతే మీకు ఎట్లా ఉంది సర్వీస్? ఇది మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గండిపేట అన్నారు. గండిపేట నుంచి వచ్చారు. ఓకే, గండిపేట నుంచి వచ్చారు కదా. మీకు ఇది డిస్టెన్స్ దగ్గరే ఉందా? మీకు ప్రింటర్ సర్వీస్ హోమ్ సర్వీస్ కూడా ఓకే, హోమ్ సర్వీస్ అయితే ఇస్తున్నాం మనం. మీరు వస్తాను చూస్తా అన్నారు కాబట్టి మీరు వచ్చారు కాబట్టి ఓకే. ఇప్పుడైతే మీకు డిస్టెన్స్ కూడా దగ్గరగానే ఉంది మీకు. ఓకేనా? ఇప్పుడైతే మీకు సర్వీస్ అయితే మీకు ఓకే బాగుంది. ప్రింట్ కూడా బాగా వచ్చింది కాబట్టి ఓకే. నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ అయితే మీరు ఎట్లయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. 2021 అయితే హెడ్స్ ఉన్నాయి. మీరు ఇందులో ఏంటంటే డూప్లికేట్ ఇంట్లో వాడుతున్నారు. ఇవి కూడా అయిపోయే వరకు వాడుకోండి. తర్వాత ఒకసారి మళ్ళీ మాకు కాల్ చేశారంటే మనం డూప్లికేట్ ఒరిజినల్ లింక్లన్నీ వేసి మనం హెడ్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఓకేనా సార్? ఓకే.